కామెంట్లు చూడొద్దు, ఎవరు కామెంట్లు చూడొద్దు. ఓకే, అది నవీన్ అది చూస్తే ఎలా ఉందంటే చూస్తే నేను కూడా ఏడవాలి తమ్ముడు, అలా ఉంటే తప్పదు. కామెంట్స్ నేను చూడట్లేదు, నేను ఒకటే అడుగుతున్నా. నువ్వు ప్రెసెంట్ ఇప్పుడు కృషిక్ ఇప్పుడు గోల్డ్ పల్సర్ బైక్ ఇచ్చిన అమౌంట్ ఓకే, దట్ ఈస్ క్లియర్. ఆ తర్వాత ఇంకెక్కడ కలెక్ట్ చేసుకున్నావు? రోహిత్ కదా, రోహిత్ అమౌంట్ 50K. రోహిత్ ఇది నువ్వు నవీన్ కి ఇచ్చావు. నవీన్ ఇచ్చాను. రోహిత్ ఒకటిని ఎంబీపీ ఒకరి దగ్గర MVP ఒక దగ్గర 50,000, అది నవీన్ కి ఇచ్చావు. ఈ రెండింటికి నువ్వు వీడియో తీయలేదు. ఇంకెక్కడ నువ్వు ఇంకెవరి దగ్గర తీసుకున్నావు అమౌంట్? అలా చెక్ ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చూసి చెప్పలేదు. ఇంకా ఒక నిమిషం చూసి పర్లా చెప్తాడు లైన్ లో మేము వెయిట్ చేస్తాం. ఏం పర్లేదు చెప్పు. ఆలోచించుకుంటున్నాడేమో. చూడు, అందరూ 5,000 ఇచ్చి ఇలా చేస్తారా అని అడుగుతుంది. హాస్యశ్రీ అటారు. కమెంట్స్ చెప్పకబ్బా, నాకు ఇంకా తలనొప్పి అవి చూస్తే. ఇప్పుడు మా ఆ క్వశ్చన్ మళ్ళీ మనం అడగలేం. కామెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ కామెంట్లు ఎలా అవుతుంది సార్, చిరాకు వచ్చేస్తుంది లైవ్ అని. నువ్వు ఓన్లీ నువ్వు ఎక్కడెక్కడ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నావు చెప్తాం చాలు. మనీ, మా దగ్గర ఒక వాయిస్ రికార్డ్ ఉంది. దాంట్లో నువ్వు అసలు చాలా హ్యూజ్ అమౌంట్ తీసుకున్నావు అని చెప్పేసి కామెంట్ వాయిస్ మెసేజ్ ఉంది. అది క్లారిటీగా నువ్వు చెప్పేస్తే నీకు బాగుంటది. లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ నాకు హ్యాండ్ క్యాష్ తీసుకుంది ఎక్కువ. తీసుకున్నది అమౌంట్ విషయం పక్కన పెట్టు, నువ్వు గుర్తించుకుంటున్నవి చెప్పు నాకు స్లోగా. ఒక పాయింట్ నేను అడుగుతా, క్లియర్ గా చెప్పు. కృషిక దగ్గర అమౌంట్ తీసుకున్నావు 20K, ఓకేనా? నువ్వు నవీన్ కి ఇచ్చానని చెప్పు, ఓకేనా? మరి నీ దగ్గర వీడియో ఉంది కదా, పేరెంట్స్ కి 20K ఇస్తున్నట్టు, అదేంటో చెప్పు ఒకసారి. కామెంట్ అనే ఒకసారి నాకు కాల్ చేయండి, కామెంట్ చదవచ్చు. కమెంట్స్ ఎందుకు చూస్తున్నా, క్లియర్ గా చెప్తాడు. కామెంట్స్ చూడకు, మీరు పెట్టరు కదా తమ్ముడు. అని అది నవీన్కి ఇచ్చానని ఒక మాట. నేను లైవ్ లోంచి బయటకు ఇప్పుడే నవీన్ కాల్ చేసి మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నవీన్ లేడు, నవీన్ అనే ఒక మాట. ఫోన్ స్విచ్ ఆఫ్, ఇప్పుడే చెప్తున్నా నీకు. నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్. He is not available since morning. After releasing that video in the YouTube, his phone is switch off. He is Assam now. Okay na? చెప్పు. నేను ఒకటే, ప్రియా కృషిక ఇచ్చిన 20K నువ్వు ఇక్కడ కలెక్ట్ చేసుకున్నట్టు వీడియో ఉంది. నువ్వు ఇప్పుడు నవీన్ కి ఇచ్చానని చెప్పు, బట్ నువ్వు మళ్ళీ వాళ్ళకి పేరెంట్స్ కి ఇచ్చినట్టు వీడియో. నిన్న నీకు ఒక వీడియో చెప్పానా అనే, ఒక లేడీది స్క్రిప్ట్ ఉందరా అని చెప్పాను నైట్, గుర్తుందా? ఓకే, అది కృషిక ఆవిడదే. ఓకే, మా ఇల్తమస్ కృషిక రావు మనీ ఈజ్ అ స్క్రిప్ట్. అది ఎప్పుడో చెప్పాను కదా నీకు. లేదు చెప్పు. సో ఆ అమౌంట్ స్క్రిప్ట్ ఏ విధంగా చేసా చెప్తాము ఒకసారి నాకు. అలా కాదు, ఒక సాటి స్త్రీ అయ్యుండి మహిళ ఆ అమ్మాయి అమౌంట్ ఇచ్చింది. ఓకే, ఈడు అవుట్. ఓకేనా, ఈడు రాడు కూడా ఇంకా నాకు తెలుసు. వీడు భయపడిపోయాడు, వీడు దారుణమైన స్కామ్ చేసాడు. వీడు వైజాగ్ ప్రజలంతా మోసం చేశాడు. వైజాగ్ ప్రజలు మీకు ఒకటే చెప్తున్నాను నేను, ఇలాంటి వెధవల్ని నమ్మొద్దు, ర్యాపిడో మనీ అన్నోడిని నమ్మొద్దు. వీడు వెధవా. క్లారిటీగా మేము ఈరోజు ఎంక్వైరీ చేసాం. వాసు నేను మార్నింగ్ మేము బిజీగా డ్యూటీలో ఉండడం వల్ల మాకు అవ్వలేదు. 3 o'clock నుంచి ఫుల్ గా 1 గంట వీడి మీద కూర్చుంటే ఎంక్వైరీ చేస్తే గంట కంప్లీట్ గా అందరికి. ఇప్పుడు అందరికి ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఈ రోజు నవీన్ వీడియో రిలీజ్ అయిన తర్వాత, అండ్ నేను కూడా నవీన్ తో ఆల్మోస్ట్ 3 hours మాట్లాడాను. జస్ట్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్తున్నా ఈ విషయం. నేను నవీన్ మిస్టేక్ చేశాడు, అమౌంట్ తీసుకున్నాడు, అందులో డౌట్ అయితే లేదు. ఓకేనా, క్లియర్ కట్ గా ఉంది. క్లియర్ కట్ 50 lakhs పేరెంట్స్ నుంచి తీసుకున్నాడు, అది క్లియర్. మనకి ఈ రోజు ఏదైతే వీడియోలో చెప్పాడో, ఆడియోలో చెప్పాడో అక్కడ అదంతా అబద్ధం. అది ఎంత వరకు కరెక్ట్ అనేది కూడా మీ ప్రూఫ్స్ నేను ఇస్తాను. అండ్ ఇంకో విషయం,
ఏదైతే బైక్ మనీ కొన్నాడో అది మనీ కొనలేదు. యాడ్ చేయమంటున్నాడు క్రేజీ మనీ వ్లాగ్స్. నేను యాడ్ చేస్తున్నా, ఒక్క నిమిషం. మళ్ళీ వస్తున్నాడు. ఓకే, యాడ్ చేస్తున్నా. లెట్ హిమ్ కమ్. క్రేజీ మనీ డిక్లైన్డ్. ఓకే, హీస్ డిక్లైనింగ్ అవర్ వీడియో or accept. Okay, let me see again. I'll request him. Crazy money is the culprit. No, let him come. Let him only tell. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తను వచ్చిన తను మనం చేయాల్సిన కమెంట్ మనం చేస్తాం. డిఫెండ్ చేసుకోవాల్సిన పద్ధతి, ఎందుకంటే ప్రూఫ్ నా దగ్గర ఉంది. డిఫెండ్ కూడా కాదు రాజు, వాడు నోరు తెరిస్తేనే ఏదో ఒక నిజం వచ్చేస్తుంది మన బయటికి. అంతే, 100% వచ్చేస్తుంది. తెల్లవారి ఒక న్యూస్ ఛానల్లో ఒక పెద్ద మనిషి మాట్లాడాడు, ఏది బొడ్డ ఛానల్ అని మాట్లాడాడు. ఆ బొడ్డ ఛానల్లో మాట్లాడితేనే మనకు బోల్డ్ నిజాలు ఇక్కడ ప్రూఫ్స్ విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ బొడ్డ ఛానల్ కూడా పాపం నమ్మలేదు. డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు పోనీ జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా ఆ బొడ్డ ఛానల్ వాళ్ళతో. పాపం అనవసరంగా వాళ్ళని అమాయకులు చేస్తాడు పాపం. క్రేజీ మనీ, నువ్వు జాయిన్ అయితే బెస్ట్. మేము అడిగిన క్వశ్చన్స్ కి పబ్లిక్ లో నువ్వు ఆన్సర్ చేస్తే నువ్వు స్కామ్ చేయలేదు, నువ్వు అమౌంట్ నువ్వు ఎవరైనా ఇచ్చినా నువ్వు తీసుకోలేదని క్లారిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నాకు ఆల్మోస్ట్ 2 lakh అమౌంట్ వర్త్ నువ్వు వాళ్ళ దగ్గర తీసుకుని పేరెంట్స్ కి ఇవ్వలేదు అని నువ్వు ఇప్పుడు క్లియర్ చేసావు. మాకు అది క్లారిటీ కావాలి. ఐ వాంట్ యూ టు జాయిన్ దిస్ కాల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వాడు జాయిన్ అవడు గురు, మరి వాడు జాయిన్ అవడు. వాడు భయపడిపోయి వెళ్ళిపోయాడు. జాయిన్ అవడు. రిక్వెస్ట్ పెట్టాడు, మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాడు, మళ్ళీ యాక్సెప్ట్ చేయడాడు. మళ్ళీ పెట్టాడు, చూస్తున్నా. లేదు నాకు రాలే. నేను పెట్టా, డిక్లైన్ చేశాడు. చేయడు. ఓకే, డన్. సో నేను ఇప్పుడు అందరికీ క్లారిటీ ఇస్తున్నా. ఓకే, లెట్ హిమ్ జాయిన్ ఆర్ లెట్ హిమ్ నాట్ జాయిన్. గేమింగ్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్, నవీన్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ పేరెంట్స్ కి 2 lakh ఇవ్వడం జరిగింది. అండ్ కొత్త వలస ప్రసాద్ 1 lakh అది పేరెంట్స్ కి వెళ్ళలేదు, నవీన్ కే ఇచ్చారు. కృషిక 20K అది స్క్రిప్ట్, అది 20K అమ్మాయి ఇచ్చింది. బట్ అమ్మాయి స్క్రిప్ట్ లో భాగమా లేదా మాకు తెలీదు. బట్ నవీన్ కి ఇచ్చానని చెప్తున్నాడు. బట్ పేరెంట్స్ కి ఇచ్చింది మాత్రం స్క్రిప్ట్. ఆ అమౌంట్ పేరెంట్స్ కి ఇవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్, క్యాంపెయిన్ అండ్ బేబీ ఇష్యూ ఈజ్ జెన్యూన్. ఓకే, baby issue is not a problem at all. Baby is genuinely sick with SMA type 1. ఓకే, ఎప్పుడైతే ఈ క్రౌడ్ ఫండింగ్ మీద ఇంతమంది పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరినైతే పేరెంట్స్ బ్లైండ్ గా నమ్మి మీరు కలెక్ట్ చేసుకుని మీరే ఇవ్వండి అని అన్నారో అందులో కొంత అమౌంట్ సైడ్ అయింది. అది ఎలా సైడ్ అయింది అనేది ఇప్పుడు మనకు నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడే తను ఏమన్నాడు, నేను పేరెంట్స్ కి ఇచ్చా అన్నాడు. మళ్ళీ నేను క్రాస్ క్వశ్చన్ చేయగానే పేరెంట్స్ కి ఇవ్వలేదని చెప్తున్నాడు. మళ్ళీ నేను క్రాస్ క్వశ్చన్ చేయగానే అది స్క్రిప్ట్ అని చెప్తున్నాడు. అందులో ఒక అమ్మాయిది స్క్రిప్ట్, అది కృషిక అది. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే రోహిత్ అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి నాకు ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి నాకు చెప్పిన తర్వాత నేను క్రాస్ చెక్ చేశా ఈ రోజు. అది 50K + 50K 1 lakh నవీన్ కే వెళ్ళింది. ఈ రోజు నవీన్ క్లియర్ గా మనకి యూట్యూబ్ ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు, నేను వాళ్ళకి పేరెంట్స్ కి నేనైతే మనీ ఇవ్వలేదు, వాళ్ళు కూడా నాకు మనీ ఇవ్వలేదు అంటున్నాడు కదా. సో వాళ్ళు మనీ ఇచ్చారా లేదా మా దగ్గర ప్రూఫ్ ఉంది. నవీన్ అయితే మాత్రం కన్ఫర్మ్ చేశాడు నేను పేరెంట్స్ కి మనీ ఇవ్వలేదని. బట్ అలాంటప్పుడు మనీ తీసుకొని వెళ్ళి ఇచ్చిన అమౌంట్ అంతా నవీన్ ఏం చేశాడైతే పేరెంట్స్ కి ఇవ్వకుండా? బేబీ తరఫున కదా వచ్చింది, అప్పటికి ఇంకా ఫండింగ్ రాలేదు కదా పూర్తిగా. మరి అమౌంట్ ఇవ్వాలి కదా బేబీకి నవీన్. అలా ఎందుకు ఇస్తాడు మరి? ఆడు మెయింటెనెన్స్ స్టార్ కార్ లో తిరగొద్దా? ఏమో అది నవీన్ కి ఇచ్చాడా లేకపోతే మనీయే ఉంచేసుకున్నాడా నాకు తెలియదు. అది నవీన్ వచ్చి చెప్తేనే మనకు తెలుస్తుంది. అది నేనైతే మాత్రం ఈ విషయంలో మనీనే నిన్ను క్వశ్చన్ చేస్తాను, నవీన్ కాదు. ఈ విషయంలో మాత్రం క్రేజీ మనీ విషయం నువ్వు చెప్తుంది కరెక్టే, కానీ మనీని నమ్మి డబ్బులు ఇచ్చిన కొన్ని లక్షల మంది ప్రజలకి మనీ ఆన్సర్ చేయాల్సిందే. మనీ చాలా తప్పు చేశాడు. మనీ చాలా మంది దగ్గర హ్యూజ్ అమౌంట్స్ బై హ్యాండ్ తీసుకున్నాడు. నెక్స్ట్ అతను బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా మనకు వెరిఫై చేయించాలి. ఆయనే పెడితే మంచిగా ఉంటది. లేదా పోలీస్ కంప్లైంట్ ఇదే రేపు మన ఫర్దర్ ప్రాసెస్ ఏం చేస్తున్నాం మనం వీడియోలో చెప్పొద్దు. ఏం చేస్తాం అనేది మనం చూసుకుని చెప్దాం. తమ్ముడు నాకు అర్థం కాలేదు, మనీ ఇంత తప్పు నీ వైపు ఉంచుకొని ఒక వీడియో చేసావే, పేరు చిన్నపిల్లల డబ్బులు తీసేసుకుంటావా నువ్వు అనేసి. జనాల నమ్మకాలు, చిన్నపిల్లలు పసి పిల్లలు రా, వాళ్ళ డబ్బులు తింటే మీకు ఏం వస్తుంది రా? ఒక కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీరు? ఓకే, ఇంకోటి చెప్పాలి నేను అందరికి. బేబీ పేజ్ ఎపియర్ అవ్వట్లేదు పేజ్ లో అని చెప్పేసి అన్నది ఇన్స్టాగ్రామ్ పేజ్. దానికి ఎవరో స్ట్రైక్ కొట్టారు, సో దాని వల్ల అది డిజేబుల్ అయింది. బట్ వితిన్ 20 రివ్యూ పెట్టారు, వితిన్ 24 hours బేబీ కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ అప్ అవుతుంది. అందరూ డౌట్ అయితే లేదు. దాని వల్ల ఏవో డిలీట్ చేస్తారు, ఏదో పెట్టేస్తారు. అలాంటి ఎవరు డిలీట్ చేయలేదు, పేరు డిలీట్ చేయలేదు. మన ఎవరైతే మన A1 A2 ఉన్నారో
మొత్తం వాళ్ళ పలుకుబడి వాడి రిపోర్ట్స్ కొట్టించారు పేజ్ కి. రేపు ఎందుకంటే మన అది కూడా క్లారిటీ ఇచ్చేస్తా. అందులో ఒక వీడియో ఉంది బ్రదర్స్, ఆ వీడియోని ఎలా డిలీట్ చేస్తారో ఎలా తెలియదు, బట్ లక్కీగా నేను ఆ వీడియోని ముందుగానే డౌన్లోడ్ చేసుకున్నా. ఆ వీడియో గురించి నేను మాట్లాడతాను నెక్స్ట్ లైవ్ ఎప్పుడైతే మేము ఇంకొక 25 minutes తర్వాత మళ్ళీ 25 minutes లో మాట్లాడతాం. మళ్ళీ లైవ్ లోకి వస్తాం కదా, ఆ లైవ్ లోకి వచ్చినప్పుడు మిగిలిన విషయం అడుగుతుంది. ఇప్పుడు మాత్రం క్లియర్ గా చెప్పేస్తున్నా, మాకైతే మనీ ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాడు ఆఫ్లైన్ అండ్ ఆన్ వీడియో, ఓకేనా? మాకు ఆన్ వీడియో మాకు క్లారిటీ ఉంది. ఆన్ వీడియోలో ఓన్లీ 2 lakhs పేరెంట్స్ కి వెళ్ళింది, మిగిలిన అమౌంట్ పేరెంట్స్ కి వెళ్ళలేదు. ఓకే, దిస్ ఇస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఈ లైవ్ లో మనీ యాక్సెప్ట్ చేసేసాడు. సో ఇందులో స్క్రిప్ట్ అమౌంట్, కృషిక అమౌంట్ స్క్రిప్టెడ్, ఆ అమ్మాయికి ఆ సంబంధం ఉందా లేదా మనకు తెలియదు. ఆ అమ్మాయి జెన్యున్ గా అమౌంట్ ఇచ్చింది, ఆ తర్వాత స్క్రిప్ట్ అయిందా లేదా ఆ అమ్మాయి దగ్గర నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ అయిందా ఆ విషయం మనకు తెలియదు. ఆ అమ్మాయి వస్తే కానీ మనకు తెలియదు. ఓకే, ఆ అమ్మాయితో నేను మాట్లాడినప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే, నేనైతే జెన్యున్ గా ఇచ్చా, అవతల పక్క వాళ్ళు ఎలా తీసుకున్నారో నాకు తెలియదు. ఆ అమ్మాయి అలా చెప్పింది. సో ఇట్స్ అప్ టు దెమ్ నౌ. ఓకే, ఐఎమ్ లీవింగ్ ఇట్ టు ద పబ్లిక్. రోహిత్ అండ్ MVP కాలనీ వాళ్ళు 50,000 ఇచ్చారు. ఇప్పుడే మనకి మనీ కన్ఫర్మ్ చేశారు. అమౌంట్ అయితే పేరెంట్స్ కి ఇవ్వలేదంట, నవీన్ కి ఇచ్చాడంట. సో ఇక్కడికిక్కడే మళ్ళీ ఆల్మోస్ట్ 3 lakh rupees, ఓకేనా? ఆల్మోస్ట్ 3 lakh rupees పేరెంట్స్ కి ఇవ్వలేదు. అది నవీన్ కి ఇవ్వడమా లేకపోతే మనోడి దగ్గర ఉందా, అది నవీన్ మనీయే మనకు కన్ఫర్మ్ చేయాలి. ఓకేనా? మనోడి చేతుల మీదుగా కొంచెం అమౌంట్ ఎంత వచ్చింది, నియర్లీ 10 lakhs దాటే వచ్చింది. అండ్ 10 బైక్ lakhs ఎవరికి అమ్మాడు, అంటే అది నవీన్ కి అమ్మాను, నవీన్ వాళ్ళ కజిన్ కి అమ్మానని చెప్తున్నాడు. సో ఆ నవీన్ దగ్గర బైక్ ఉందని చెప్పేసి అంటున్నాడు. సో అది కూడా స్క్రిప్టెడ్. ఆ బైక్ మనీ కొనలేదు, నవీనే మనీ కొనేసి ఇచ్చాడు. అన్ని విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని విషయాలు నేను నవీన్ బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఇద్దరు హ్యాండ్ ఉంది, ఇద్దరు కలిసే హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా కలిపి, ఏది గురు నువ్వు ఆ చెయ్యొద్దు, ఆ చెయ్యొద్దు, ఇదిగో ఇలా కలిపారు ఇద్దరు అంతే. ఓకే, నెక్స్ట్ లైవ్ ఒక 20 to 25 minutes లో ఉంటది. జై హింద్, జై భారత్. వాసు, ఏమైనా బ్రేకింగ్ అప్డేట్ ఉంటే నువ్వు చెప్పేసాయి. బ్రేకింగ్ అప్డేట్ ఇప్పుడు ఏం లేదు. ఇంకొన్ని